వాళ్ళు ఏంటి స్పెషల్? హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అన్నం, వైట్ రైస్, తరువాత గుడ్డు పులుసు, తరువాత బంగాళదుంపలు చూడండి ఫ్రై, బంగాళదుంప ఫ్రై చేసుకున్నా నల్ల కారం వేసి. ఇది ఏంటంటే పచ్చిమిరపకాయ, దొండకాయ, టమాటా లేదు, చట్నీ చేసుకున్నా, రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది చూడండి. ఇలాగ ఫ్రై చేసుకొని కొంచెం నల్ల కారం వేసుకుంటే మామూలుగా ఉండదు. ఎక్కువ అమ్మయ్య, రోజు యూట్యూబ్లో టవల్తో తుడుచుకోవాల్సిందే చామట్లో. ఓకేనా? బాగున్నాయా నా కూరలు? ఇదేనండి స్పెషల్. మీరేం కూర తిన్నారా? 2:30 అవుతుంది టైం. కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంది. దుంపల ఫ్రై, ఇది దొండకాయ, పచ్చిమిరపకాయ, టమాటా చేస్తే, మేము చిన్నపిల్లలప్పుడు ఎక్కువ టమాటా వేసి చెయ్యరు, నాటు పచ్చిమిరపకాయలతో సూపర్గా ఉంటుంది. మా నాయనమ్మ చేసింది ఇట్లా. మాది సొంతూరు అంబాపురం. మేము చిన్నపిల్లలప్పుడు బ్రహ్మంగారి తిరణాలకు వెళ్ళేవాళ్ళం. కుడుములు, అరిసెలు, చక్కరాలు, గుంట పునుగులు ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసిద్ది మా నాయనమ్మ. ఇంత పెద్ద పెద్ద గంపలకి, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. మా నాన్న వాళ్ళ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ 5గురు భార్య, పిల్లలు, అందరూ అక్కలు చెల్లెలు అందరం, మళ్ళా 2 అత్తలు, వాళ్ళ భార్య భర్తలు, పిల్లలు, అంత పెద్ద కుటుంబం. పెద్ద లోగి, ఇంటి ముందే రాముల వారి గుడి పక్కన ఇంత పెద్ద ఇంటి ముందే ఉంటుంది, ఇంత పెద్ద రోలు. దాంట్లో ఈ పచ్చడి నూరితే ఒట్టి పప్పుచారు, ఈ పచ్చడి అందరం కూర్చుంటే అయిపోయేది. అలా అవి గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఈ పచ్చడి చూస్తుంటే. ఎప్పుడు నేను ఈ పచ్చడి మాత్రం వదలను, అంత బాగా చేస్తాను. మా నాయనమ్మ లేదు, మా తాతయ్య లేరు. అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు అన్నమాట. ఓకేనా? మీతో పంచుకున్నాను మా నాయనమ్మని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నాకు కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే. ఓకేనా? బాయ్.